దాంట్లో తాను ఒకదాన్ని ఉన్నానంటూ సంబంధం లేకపోయినా తలదూర్చేటువంటి నికృష్టపు ఆలోచన కలిగినటువంటి మాజీ మంత్రి రోజాని తెలంగాణ మంత్రి కొండా సురేఖ చెప్పుతో కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు తెలంగాణ మంత్రి ఏపీ మాజీ మంత్రి రోజాని చెప్పుతో ఎందుకు కొట్టాల్సి వచ్చింది? రోజా అంతటి తప్పుడు పని ఏం చేసింది? అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అత్యంత కాంట్రవర్సీ ఎవరి పేరు మీద అయితే నడుస్తూ ఉందో ఆ కొండా సురేఖ గారు రోజాని ఎందుకు చెప్పుతో కొట్టాల్సి వచ్చింది అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా ఎంత నికృష్టపరాలో మనందరికీ తెలుసు. పాపులారిటీ వస్తుందంటే, డబ్బు వస్తుందంటే ఎంత నీచానికైనా దిగజారుతుంది, కానీ పతివ్రతలా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు ఒక వివాదంలో చిక్కుకున్నారు. నాగార్జున్ని, నాగచైతన్యని, సమంతని విమర్శ చేసి తను పరిధి దాటి విమర్శ చేసిందనే విధంగా ఇప్పుడు ఆవిడ కాంట్రవర్సీకి మూలమైంది. అందులో కూడా ఆవిడని తెలంగాణకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక నూలు దండని ఆవిడకి వేసినందుకు దాన్ని బీఆర్ఎస్ పనికిమాలినటువంటి పేమెంట్ కోసం పనిచేసేటువంటి దౌర్భాగ్యులు ఒక మహిళను చూడకుండా ఆవిడ గురించి, రఘునందన్ గురించి తప్పుడు కూతలు కూస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసినందుకు ఆవిడ ఆవేదనతో మాట్లాడుతూ కొంత పరిధి దాటి కేటీఆర్ని విమర్శిస్తూ కేటీఆర్ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్లను వేధించాడని, అనేక మందికి డ్రగ్స్ అలవాటు చేశాడని, అదేవిధంగా కేటీఆర్ అనేక కాపురాలు కూల్చాడని, చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యాడు అంటూ నాగార్జునకు సంబంధించినటువంటి ఆస్తులు, ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి వివాదాలని తొలగించడం కోసం సమంతని తన దగ్గరకు పంపించమని అన్నాడని, అందుకు నాగార్జున, నాగచైతన్యాన్ని సమంతని ఫోర్స్ చేస్తే సమంత పోనని చెప్పి విడాకులు తీసుకుంది. ఈ విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ అంశంలో ఏ సంబంధము లేనటువంటి దౌర్భాగ్యురాలు, అసలు మాట్లాడడానికి అర్హత లేనటువంటి నికృష్టపురాలు రోజా. ఎందుకంటే ఏకంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రోజా మంత్రిగా, రోజా శాసనసభ్యురాలుగా, రోజా అధికార పార్టీ సభ్యురాలుగా ఉన్నటువంటి సందర్భంలో అత్యంత నీచంగా వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని తప్పుడు కూతలు కూసినప్పుడు నోరు పెగిల్చుంటే, మాట్లాడి ఉంటే ఇవాళ రోజాకి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉండేది. అయినా సిగ్గు ఎగ్గు లేనటువంటి ఈ రోజా ఇవాళ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం. ఈ రోజా బతుకు కూడా చూస్తే మనం గతంలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడింది, బ్రాహ్మణి గారి గురించి మాట్లాడింది. సిగ్గు లేనటువంటి ఈ రోజా రాజకీయాల్లోనే లేనటువంటి భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గురించి దీనైతే కారు కూతలు కూయొచ్చు, వేరే వాళ్ళకి నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. కొండా సురేఖ మాట్లాడింది తప్పే, ఖచ్చితంగా బరాబరు తప్పే. తనకు అన్యాయం జరిగినా, తన గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడున్నా వాళ్ళ గురించి మాట్లాడితే పోయేది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, అసలు రాజకీయాలకే సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ మీద అసందర్భ ఆరోపణలు చేయడం తప్పే. కానీ రోజాకి దాని మీద మాట్లాడేటువంటి కనీస హక్కు, అర్హత ఎక్కడుంది? ఈ దౌర్భాగ్యురాలకి, ఈ నీచురాలకి, ఈ నికృష్టురాలకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, పవన్ కళ్యాణ్ గారి భార్యలను కూడా నీచంగా మాట్లాడినటువంటి చరిత్ర స్వయంగా రోజాకే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజా ఒక మహిళ అనుకొని, ఈ రోజా ఇంకొకరి కోసం ఏదో ఉద్ధరించడం కోసం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే చెప్పుతో కొడతాను అని కొండా సురేఖ గారు రోజా గారికి నేరుగా ఫోన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు నువ్వు ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఎక్కడన్నా అసందర్భంలో కనిపించావంటే అసలు మాట కూడా మాట్లాడకుండా చెప్పు తీసుకొని కొడతాను, నీకు మాట్లాడే అర్హత ఉందా? నువ్వు ఒక మహిళవా? మహిళల్ని కించపరిచేటువంటి జబర్దస్త్ బూతు జోకుల కార్యక్రమంలో జడ్జిగా కూర్చొని వాళ్ళు మహిళల్ని కించపరుస్తూ జోకులేస్తే అక్కడ ఉన్నటువంటి కమెడియన్లు నువ్వు నవ్విన దానివి సిగ్గు లేకుండా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే, అత్యాచారాలు జరిగితే నోరు తెరవనటువంటి నువ్వు ఇవాళ వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో స్పందిస్తావా? సిగ్గు లేదా నీకని కొండా సురేఖ గారు రోజాని కడిగేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పలేనటువంటి రోజా మెమ్మెమ్మె బెబ్బెబ్బే అంటే నీ పనికిమాలినటువంటి రాజకీయాలు, నీ పనికిమాలినటువంటి కారుకూతలు ఆంధ్రాలో కూడా చెల్లబాటు కాకుండా ప్రజలు 45,000 ఓట్లతో నిన్ను నగరంలో ఓడగొట్టి పంపించిన తర్వాత తమిళనాడు పారిపోయి అక్కడ తమిళనాడులో విజయ్కి సంబంధించినటువంటి తమిళ వెట్రిగా కలగం టీవీకే పార్టీలో జాయిన్ అవుతానని విజయ్ కాళ్ళాగల్లా పడితే, విజయ్ ఈ దౌర్భాగ్యురాన్ని జాయిన్ చేసుకుంటే నా పార్టీకి చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో విజయ్ కూడా చీకొట్టి తరిమేసిన తర్వాత ఏ రాజకీయ అవకాశాలు లేక ఇవాళ పరితపిస్తున్నటువంటి నువ్వు సిగ్గు లేకుండా మరోసారి మెయిన్ ఫ్రేమ్లో కనిపించడం కోసం, మీడియాలో కనిపించడం కోసం ఈ రకమైనటువంటి కారు కూతలకు వస్తే చెప్పు తెగుద్దు అని కొండా సురేఖ చాలా గట్టిగానే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే హిందువుల పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం
దేవస్థానం తిరుమల తిరుపతి, అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. అయినప్పటికీ ఈ రోజా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చి ఆ దర్శనానికి తీసుకెళ్లడానికి చాలామంది జనాల దగ్గర కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకున్నదే కాకుండా దర్శనానంతరం బయటకు వచ్చి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి నికృష్టురాలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనేక సార్లు కారుకూతులు పూసినటువంటి ఈ దౌర్భాగ్యురాలు, లోకేష్ గారికి చీరలు గాజులు పంపిస్తా అన్నటువంటి నికృష్టురాలు, అంటే మహిళలను అంత కిచ్చపరుస్తూ మహిళలు ధరించేటువంటి చీరలు గాజుల్ని అత్యంత అవమానకరంగా మాట్లాడినటువంటి ఈ దౌర్భాగ్యురాలికి కనీసం మహిళల గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉన్నదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మహిళల మీద అనేక అఘాయిత్యాలు, దుర్మార్గాలు జరిగితే వాటి మీద మాట్లాడలేనటువంటి నువ్వు, అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి తల్లి భువనేశ్వరి గారి గురించి వైసీపీ వాళ్ళు కారుకూతలు కూసినప్పుడు వాళ్ళ మాటలకు స్పందించలేనటువంటి నువ్వు ఇవాళ పక్క రాష్ట్రం విషయంలో స్పందించేటువంటి కనీస అర్హత లేదు. అక్కడ జరిగింది తప్పే, పైగా దానికి ఆవిడ క్షమాపణ చెప్పింది కొండా సురేఖ గారు. క్షమాపణతో సరిపోదు, అదంతా నేను అంగీకరిస్తా. కానీ ఇక్కడ నీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులు ఎప్పటికీ క్షమాపణ చెప్పకుండా ఖండకావరంతో ఒళ్ళు కువ్వెక్కి ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని ఖండించలేనటువంటి నువ్వు కొండా సురేఖ గారి అంశంలో స్పందించేటువంటి కనీస అర్హత లేదు రోజా నీకు.